జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. డాక్టర్ గారు, సాధారణంగా ఆరోగ్యం విషయంలో మేము ఎప్పటికప్పుడు చేసే తప్పుల్ని కానీ లేదంటే ఆహారపు అలవాట్లు, జీవనశైలి విధానాల్లో మార్పులు చెప్తూ ఉంటారు మీరు. అలాగే ఈ రోజు తరుణ వ్యాధుల విషయంలో వద్దంటే వద్దు అని దేని గురించి మాట్లాడబోతున్నారండి? తరుణ వ్యాధులు అంటే జ్వరాలు, రొంపలు, జలుబు, దగ్గు, మోషన్స్, వాంతులు. వర్షాకాలంలో ఇలాంటి సీజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు వాటిని తరుణ వ్యాధులు అని చెప్తారు. ఓకే. ఇలాంటి తరుణ వ్యాధుల పైన వజ్రాయుధాలు లాంటి యాంటీబయాటిక్స్ వాడకం వద్దంటే వద్దు. కానీ డాక్టర్ గారు, సాధారణంగా చిన్న జలుబు వచ్చినా లేకపోతే జ్వరం వచ్చినా, తలపోట్లు వచ్చినా, తల పట్టేసినట్టు అనిపించినా యాంటీబయాటిక్స్ అనేవి చాలా చక్కగా పనిచేస్తే త్వరగా ఉపశమనాన్ని కూడా అందిస్తూ ఉంటాయి. అవునమ్మా. మరి ఓన్లీ తరుణ వ్యాధులు అంటే ఈ సమయాల్లోనే వాడతాం కాబట్టి, ఈ సీజన్లోనే వాడతాం కాబట్టి, కొద్దిగానే శరీరంలోకి వెళ్తాయి కాబట్టి పర్వాలేదని నాకు అనిపిస్తుంది. వద్దంటే వద్దు అని ఎందుకు అంటున్నారు అన్న విషయం పైన ప్రేక్షకులు కాస్త అవగాహన చెప్తారా? సహజంగా ఈ తరుణ వ్యాధులు వచ్చినప్పుడు మన శరీరానికి రకరకాల కొత్త బ్యాక్టీరియా లోపలికి వెళుతూ ఉంటాయి. వర్షాకాలం వచ్చినప్పుడు జలుబు, దగ్గు, జ్వరమో, వాంతులో, మోషన్స్ రాకుండా ఎవరు ఉండరు. సహజంగా సాధారణంగా వస్తూ ఉంటాయి. ఎందుకు వచ్చాయంటే ఈ వెళ్ళిన వైరస్ బ్యాక్టీరియాలు ఏవైతే నీళ్ల ద్వారా, వాతావరణ మార్పుల వల్ల, ఏదైనా ఆహారాల ద్వారా వెళ్ళినవి ఏమైనా ఉంటాయో అవి శరీరానికి కొత్తగా గనక వెళితే పరిచయం లేక దానివల్ల శరీరం ఇన్ఫెక్షన్కు గురవుతుంది. ఓకే. అదే ఇంతకుముందు వర్షాకాలంలో వచ్చిన వైరస్ బ్యాక్టీరియాలు ఏమన్నా గనక ఉండుంటే అవి అలవాటు ఉంది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోగలుగుతాయి కాబట్టి వాటి వల్ల ఇన్ఫెక్షన్ కలగకుండా రక్షించుకునే వ్యవస్థ మనలో డెవలప్ అయి యాంటీబాడీస్ రూపంలో సిద్ధంగా ఉంటుంది బాడీ. కానీ ఎప్పుడైతే మనం తరుణ వ్యాధులు వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్, యాంటీబయాటిక్స్ లాంటివి వాడేస్తామో అలాంటప్పుడు మన బాడీలో సరిపడా యాంటీబాడీస్ తయారు కావు. ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. అంచేత చీటికి మాటికి మళ్ళా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్కి గురయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని త్వరగా తరుణ వ్యాధులు వచ్చినప్పుడు తగ్గాయని సంతోషిస్తున్నారు, కానీ త్వరగా వస్తాయని తెలుసుకోలేకపోతున్నారు. ఓకే. ఎంత త్వరగా తగ్గుతాయో అంతే త్వరగా మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకని తరుణ వ్యాధుల మీద అసలు యాంటీబయాటిక్స్ ప్రయోగిస్తే యాంటీబాడీస్ బాడీ ప్రొడ్యూస్ చేసుకునే ఛాన్స్ చాలా వరకు కోల్పోతాం. ఓకే. పైగా తరుణ వ్యాధులు వచ్చినప్పుడు మరి జలుబు, దగ్గు, జ్వరము, కాస్త వాంతులు, లూజ్ మోషన్స్ ఒక 4-3 అయినాయి అనుకోండి, వెంటనే యాంటీబయాటిక్స్ ప్రయోగించడం అనేది మంచిది కాదు. ఓకే. అవేం ప్రాణం తీసే సమస్యలు కాదు, దీర్ఘకాలికంగా ఉండే దీర్ఘ రోగాలు కాదు, ఏదో వస్తాయి పోతాయి. అవును. కాకపోతే ఇలాంటప్పుడు ఇమ్యూనిటీని డౌన్ చేయకుండా ఇమ్యూనిటీని 2-3 రెట్లు 4 రెట్లు పెంచి యాక్టివేట్ చేసి ఈ తరుణ వ్యాధులకు సంబంధించిన వైరస్ బ్యాక్టీరియాల మీద రక్షణ వ్యవస్థలో, మెమరీలో బాగా సేవ్ అయ్యేటట్టు వాటికి యాంటీబాడీస్ బాగా ప్రొడ్యూస్ చేయాలంటే యాంటీబయాటిక్స్ వాడకుండా ఉండటం చాలా మంచిది అన్నమాట. చెప్పిందంతా గుర్తుందిగా? తేడా రావడానికి వీల్లేదు. ఓకే మేడం. కమ్ ఆన్. ఎవరు మీరు? ఎవరు మీరు? We are from Income Tax Department. We are from Income Tax Department. మీ ఫోన్ ఇచ్చేసేయండి. ఎందుకు? ఇవ్వండి. కళ్యాణి అంటే మీరేనా? అవును, మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. మీరు మోసాలు చేసి అక్రమంగా ఆస్తులు సంపాదిస్తున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది. మీ ఇల్లంతా చెక్ చేయాలి. నేను అక్రమంగా సంపాదించడం ఏంటి, మోసం చేయడం ఏంటి? మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. చెక్ చేశాక తప్పో ఒప్పో మేం చెప్తాం. ముందు మా సర్చింగ్కి సహకరించండి, లేదంటే పోలీస్ ప్రొటెక్షన్తో సెర్చ్ చేయాల్సి ఉంటుంది. మీరేంటి
సిక్కు వేషం వేసుకుని తెలుగులో మాట్లాడుతున్నారు? నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ముందు మా సర్చింగ్కి సహకరించండి. కమాన్ టీమ్, సర్చ్ ఎవ్రీథింగ్. ఏమన్నా దొరికాయా? ఇక్కడేం లేవు. శ్రీవారు మీరు సెర్చ్ చేసుకోండి. అంతా చెక్ చేశాం సార్, ఏమీ దొరకలేదు. ఆఫీసర్, ఇలా డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లో, బెడ్రూముల్లోనూ, మంచాల కింద ఏమీ దొరకవు. మీ కిచెన్ ఎక్కడా? ఎందుకు? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. అటువైపు కిచెన్. కానీ అత్తమ్మ గట్లెందుకు చెప్పిందో నాకు సమజైతలే. నేనైనను నిన్న పొద్దుకొకేటాళ్ళకి తోలుకొద్దామనుకున్నా, రెడీ అయినా కూడా. కానీ మా బస్తీ పిల్లగాళ్ళు ఆటం వచ్చిండ్రు. ఆయనను కబడ్డీ పోటీలకు గెస్ట్గా రావాలన్నారు. నేనేం చేయాలక్క? ఆయన ఉందామన్నారు. నేనొచ్చేసరికి వస్తానని ఒప్పుకున్నారు. ఇంకేం మాట్లాడాలి? అప్పటికి నేను ఆయనకి గిడ పోచున్నదని చెప్తానన్నా. అత్తమ్మ చెప్పొద్దంది. అయినా నేను మస్తు ట్రై చేసిన, కానీ కుదరలే. ఇప్పుడేమో అత్తమ్మ నేను ఆయనకి గిమ్ముచ్చట చెప్పలేదంటుంది. గీతేతో నాకు ఏ కొత్త కోడల పరిస్థితి అయినా ఇలాగే ఉంటుంది. నేను కొత్తలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. ఎందుకంటే మనత్తగారే కాదు, ఏ అత్తగారైనా తన కొడుకు కోడలు కొంగు పట్టుకొని తల్లికెక్కడ దూరం అవుతారో అని వాళ్ళ భయం. ఆ భయమే వీటన్నింటికి కారణమవుతుంది. అరే గట్లెట్లుంటదక్క? తల్లిని కొడుకుని కోడలు దూరం చేస్తుందా? నేను కసాటి దాన్ని కాదు. అది నాకు తెలుసు, కానీ మన అత్తయ్యకి తెలీదు. తెలియడానికి కాస్త టైం పడుతుందమ్మా. మన అత్తయ్య చెడ్డది కాదు, కానీ కంగారెక్కువ. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఊహించుకుంటుంది. ఊరికే మనసులో ఏవేవో పెట్టుకుని బాధపడకు. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని దీపం వెలిగించు. అక్క కాల్ గుండమ్మా. కాల్ గుండమ్మా. సరే, కాల్ గుండమ్మా.
హలో గుండమ్మ, ఏంటి నీ ఫోన్ ఇందాకటి నుంచి ఎంగేజ్ వస్తుంది? అంటే మీరు నాకేమైనా ట్రై చేస్తున్నారా? నేను మీకు ట్రై చేస్తున్నాను, అందుకే ఇద్దరికి ఎంగేజ్ వస్తుంది. నువ్వెందుకు ట్రై చేస్తున్నావు? మీరెందుకు చేశారు? ఒక ఇంపార్టెంట్ విషయం నీతో మాట్లాడాలి. ఇదేంటి, నేను మాట్లాడాలనుకుంటే ఈయనే నాతో మాట్లాడాలి అంటున్నారు? నేను మీకన్నా ముఖ్యమైన విషయం మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎక్కడ కలుద్దాం? ఇప్పుడా? అయ్యో, ఇప్పుడు నేను బయటికి రాలేను. రేపు మార్నింగ్. అలాగే. ఎక్కడ అంటే రేపు నేను గుడికి వెళ్తున్నాను, గుడిలో కలుద్దాం. ఏ గుడి? రామాలయం. ఓకే, బాయ్. నేను నా ప్రేమ విషయం గురించి ఆయనతో చెప్పాలనుకుంటున్నాను. నాతో ఆయన ఏ విషయం మాట్లాడాలనుకున్నారు? భక్తితో చేసే పని ఎప్పుడూ భారంగానే అనిపిస్తుంది. అది ఆ దేవుడు పెట్టే పరీక్ష. నా కోసం కష్టపడగలరా లేదా అని పరీక్షిస్తుంటాడు. పదమ్మా, దగ్గరకు వచ్చేసాం కదా. ఒకరు బోనం ఎత్తుకున్న తర్వాత మరొకరు బోనం ఎత్తుకునే అవకాశం ఉండదు. అవసరం లేదమ్మా, నేను మోస్తాను. వదినా, ఏంటి? ఉంది కదా అని ఇంట్లో ఉన్న బెల్లపు దిమ్మలన్నీ బోనంలో పెట్టాం. పాపం ఆ బరువుని అనుపమమ్మ ఎలా మోస్తుందో. ఏంటి అంత జాలి పడుతున్నావు? వెళ్ళి నువ్వు మోస్తావా? నేను జాలి పడ్డం లేదు వదినా, భయపడుతున్నాను. ఎందుకు? ఎందుకేంటి, అత్తయ్యకి ఈ విషయం తెలిస్తే అపర కాళిలా మారి ఎక్కడ నా ప్రాణం తీస్తుందోనని. అనవసరంగా భయపడి చావుకో, నేనున్నాను కదా. నాకింకో అనుమానం కూడా ఉంది, అడగనా వదినా? నేను తిని కూడా అంత బెల్లం పెట్టుంటే బాగుండేదే. అబ్బా, చెప్పేది వినోదినా. అత్తయ్యకి ఇంకెవరికీ తెలీదు అనుకుందాం, కానీ అమ్మవారికి సమర్పించే బోనంలో మనం అనుపమమ్మని బాధ పెట్టాలని బెల్లం దిమ్మలు పెట్టాం కదా. ఆ అమ్మవారికే కోపం వస్తే? ఇద్దరి భవిష్యత్తులని దృష్టిలో పెట్టుకుని అలా చేశారే తప్ప నేరం ఒప్పుకొని కాదు. లాయర్ దివ్య తమరి క్లయింట్ ను సమర్థించుకుంటున్నారు యువర్ ఆనర్. తప్పు చేయనప్పుడు ఎవరైనా డబ్బులిస్తారా? యువర్ ఆనర్, ప్రాణం కన్నా శీలం ముఖ్యము అని భావించే సంస్కృతిలో మనం ఉన్నాం. మీరు మరొక్కసారి ఆ వీడియోని చూసినట్టయితే అందులో తమ కూతురు జీవితం నాశనం అయింది అన్న బాధ కన్నా
కోటి రూపాయలు వస్తున్నాయన్న ఆశే వీళ్ళలో ఎక్కువగా ఉంది. వీడియోలో వీరి గ్రీడీనెస్ చాలా బాగా తెలుసు. తప్పుడు కేసు పెట్టారు. మహినే నీ కోతుళ్ళం. అలసిన ఆశలకు నేస్తంగా గుండె బలపు అండై నేనుంటానమ్మా. చిదిరిన కలలకు చేసాయంగా రెక్కతోడు నేనై నడిపిస్తానమ్మా. అందరికీ నీడై నిలిచే గగనంలా వెన్నెల. ఇక తమరు దయచేయండి తల్లి. ఆల్ ది బెస్ట్ చెప్పవే. నేను ఆల్ ది బెస్ట్ చెప్పడం, నువ్వు ఫెయిల్ అవ్వడం ఇదెన్నో సరే. నా బంగారు తల్లి, ఈసారైనా బాగా రాసి పాస్ అవ్వవే ప్లీజ్. పాస్ అవ్వాలని చాలా పట్టుదలగా రాస్తున్నానే, కానీ పేపర్ దిద్దే వాళ్లే పగబట్టి నన్ను ఫెయిల్ చేస్తున్నట్టున్నారు. ఆపవే, కరెక్ట్ గా సమాధానాలు రాస్తే ఎందుకు ఫెయిల్ చేస్తారు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి. నువ్వు ఫెయిల్ అయిన ప్రతిసారి నిన్ను వెనకేసుకురావడం, నాన్నతో తిట్లు తినడం చాలా బాధగా ఉంది. ప్లీజ్ మిథున, ఈసారైనా నాన్నతో అలా తిట్లు పడకుండా కాపాడవే. నాన్నకు అలా తిట్టడం అలవాటేలే. నీకు తప్పడం అలవాటని నాకు పడటం అలవాటు చేయకే. ప్లీజ్ నువ్వు పాస్ అవ్వవే. నీకోసం
ఏడుకొండలు ఎక్కొస్తానని మొక్కుకున్నానే. నాకు పాస్ అవ్వాలనే ఉందే, కానీ మళ్ళీ కానీ అంటే నాకు భయంగా ఉందే. పరీక్షలంటే భయం భయం అనే బ్యాక్లాగ్స్ ఉంచావు. ధైర్యంగా నిదానంగా ఆలోచిస్తూ బాగా గుర్తు తెచ్చుకుని రాయి, సరేనా? ఖచ్చితంగా పాస్ అవుతావు. చూడు మిథున, ఈ పరీక్షల్లో పాస్ అయితే ప్రేమ పరీక్షలో పాస్ అని డిసైడ్ అయిపో. డిగ్రీ నీదైతేనే తారక్ నీవాడవుతాడు. అదేంటే? పాస్ సర్టిఫికేట్స్ నీ తెలివితేటలకి నిదర్శనం. పరీక్ష రాసే కాసేపు నాన్న మాటలు గుర్తు రానివ్వకు. వేరే వేరే ఆలోచనలు బుర్రలోకి అస్సలు రానివ్వకు. నాన్న తెచ్చిన సంబంధం ఎలాగోలా నేను చెడగొడతాను. ఈ ఒక్క మాట చాలు వైషు, నేను ధైర్యంగా పరీక్షలు రాయటానికి. నేనున్నాను కదా, ఇంకా విషయం మర్చిపో. మిథున, ఆల్ ది వెరీ బెస్ట్. నీ మీద నమ్మకంతోనే పరీక్షలు రాస్తానులే. చాలే, నువ్వు పాస్ అయిపోతావు. వైషు, 2 ఏళ్ల నుంచి నీ వెనక పడుతున్నాను. కలవగానే ఓకే అంటే ఈ పాటికి మన పెళ్ళయ్యేది. మనం 2 పిల్లలకి పేరెంట్స్ అయ్యేవాళ్ళం. జస్ట్ షట్ అప్. ప్రేమే ఓకే అనలేదు, పెళ్ళేంట్రా? నో నో అంటుంటే ఎందుకలా వెంట పడతావు? మిథున, నువ్వు ఉండవే. ఇలా చేసావు. శ్యామా, ఏంటి శ్యామా ఇది? నువ్వు ఇల్లు వదిలేసి వచ్చేయడం ఏంటి? అంటే అత్తయ్య గారు నా మొహం తనకు చూపించొద్దన్నారు. అక్కడే ఉండి అత్తయ్య గారికి కనపడుతూ అత్తయ్య గారికి కోపం తెప్పించడం ఎందుకని? అత్తయ్య గారికి కోపం తెప్పించకుండా ఉండడానికి నన్ను బాధ పెట్టాలనుకున్నావా? చచ్చా, మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు అఖిల్ బాబు. నీ ఉద్దేశం అది కాకపోయినా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను బాధపడతాను కదా. నువ్వు లేకపోతే నేనుండలేను కదా. నువ్వు నా ప్రాణం కదా శ్యామా. ఎవరైనా ప్రాణాన్ని వదిలేసి వెళ్ళిపోతారా శ్యామా? ఒక పెద్ద సేటున్నారు. ఆయన నూరిన మసాలాలను ఓడల మీద దూరాలకు పంపిస్తుంటారు. అందులో మసాలాలు నూరే పని దొరికింది. బాగుంది. మీ ఇద్దరికి చాలా చాలా అభినందనలు. కానీ రమా, చిన్న జాతి వాళ్ళు నూరిన మసాలాల వల్ల వాళ్ళకి ఇబ్బంది ఏమీ కలగదు కదా? లేదు, ఆయనేం చెప్పారంటే ఇక్కడ లోపలి గదిలో పనుంటుందిగా, అందుకే ఎవరికి తెలియదన్నారు. ఆయన ఉద్దేశం విన్నారా? దాచిపెట్టి ఏమైనా చేయగలరు.
కానీ అందరి ముందు చూపించుకోవడం కోసం చిన్న జాతి వాళ్ళని నిరాకరిస్తుంటారు. మీరా, వీళ్ళందరికీ తినే దంతాలు అలాగే చూపించే దంతాలు వేరువేరుగా ఉంటాయి. సర్లే, దీని గురించి మనం ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు. లక్ష్మి ఇంకా రమకు ఉద్యోగాలు దొరికాయి. ఇంతకు మించిన సంతోషం ఇంకే ఉంటుంది. పోన్లే, చాలా మంచిదయింది. అందరికీ ఉద్యోగాలు దొరికాయి. ఇక జీజాబాయి, నువ్వు ఎవరి దగ్గర డబ్బులు పోగేయడం గురించి మాట్లాడావో వాళ్ళను కొంచెం నాకు కూడా పరిచయం చెయ్యి. అందరం డబ్బులు పోగు చేద్దాం. కావాలంటే పొద్దున్న పాల డబ్బులు, రాత్రి నా మందు డబ్బులు అన్నీ. ఆ భీమ్రావుని నేను ఇప్పుడు ఏం చెయ్యాలో నాకేమీ అర్థం కావటం లేదు. వాడికి ఆర్థిక సహాయము లభించింది, న్యాయవాది దగ్గర ఉద్యోగము దొరికింది, వాడి తండ్రికి, వాడి భార్యకు, వాడి వదినకు అందరికీ పని దొరికింది. అంటే ఏంటి? అంటే ఆ భీమ్రావు జీవితంలో సంతోషాలు లభిస్తున్నాయన్నమాట, ఆనందాలు వస్తున్నాయి. భీమ్రావు జీవితంలో సంతోషాలా? ఆ భీమ్రావు జీవితంలో సంతోషాన్ని చూస్తూ ఉండడం కోసం నేను ఎదురు చూడటం సహించలేనిది. ఇక నేను ఏదో ఒకటి చెయ్యాల్సి ఉంటుంది. కానీ ఏం చెయ్యాలి? ప్రచండదేవ్ గారు, ప్రచండదేవ్ గారు, నన్ను కాపాడండి. ప్రచండదేవ్ గారు, నా భర్త నుంచి నన్ను కాపాడండి. ఎప్పటి నుంచో నన్ను కొడుతున్నాడు. ఆగు. ఉన్న బిడ్డ బాధపడతాడ్రా. అక్క, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. అవునరా తమ్ముడు, వాంతులు ఎక్కువగా అయితే ప్రమాదమే కదా. ఆ ప్రమాదం నుంచి బయటపడ్డానికేరా అమ్మ నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. బావా, ఇలా ఇవ్వు. అలా వదినా, మీ అమ్మ మాటలు నమ్మకు. మీ అమ్మ నిన్ను హాస్పిటల్ కి తీసుకెళ్తుంది, నీకు వాంతులు అవుతున్నాయని కాదు. మరి ఎందుకు తీసుకెళ్తుంది? నీకు మాయ మాటలు చెప్పి నిన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లి నీకు అబార్షన్ చేయించి నీ కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి వదినా. నా మాటని వెనకొచ్చేదనా వచ్చేస్తావు కదా వదినా? మాట్లాడవేటి? హలో బావా, మీ అమ్మ ఫోన్ కట్ చేసింది. అనుకున్నాను చిట్టమ్మ, మా అమ్మ ఒక్కసారి డిసైడ్ అయిందంటే తన నాపడం ఆ దేవుడి తరం కూడా కాదు. కానీ నా తరం అవుతుంది బావా. మా వదిన కడుపులో ఉన్న బిడ్డని నేను చూడకుండానే తన కడుపులో బిడ్డని సిదిమెత్తానంటే సూత్తు కోసడానికి ఇక్కడుంది చేతకాని చిట్టెమ్మ కాదు, మిఠాయి కొట్టు చిట్టెమ్మ. ఇప్పుడే మనిద్దరము వెళ్తున్నావు, మీ అమ్మ ఆట కట్టెత్తున్నావు, నా మేనల్ని కాపాడుకుంటున్నావు. అవును చిట్టమ్మ, పుట్టబోయే బిడ్డ మీద మా అక్క ఎంత ప్రేమ పెంచుకుందో నాకు తెలుసు. వాడికి ఏమైనా అయితే మా అక్క ప్రాణాలతో ఉండదు. నా మేనల్లుడిని కాపాడుకోవడానికి నువ్వేం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సూపర్ బావా. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అది బావా. సూపర్ చిట్టమ్మ, ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పద. అమ్మా, పాపం చిట్టమ్మ నాతో ఏదో చెప్పబోయిందమ్మా. ఈ లోపు ఫోన్ ఎందుకు కట్ చేసావు? ఏం చెప్పనే, నువ్వు మామూలుగా ఉన్నావా? చెవు కోసిన మేకల్లా అరుపులేంద్రా? చెవు పట్టుకుని ఇలా బరబరా లాక్కొస్తుంటే ఇంక అరవకుండా నవ్వుతా ఉండమంటావా? బా, చెవు నొప్పమ్మా, ఊడిపోయేటట్టు ఉండదు. చెవులు ఊరిపోవడం కాదురా, మీ చెవులు తోకలు రెండు తెగ్గొట్టాలా. అబ్బో, మేము ఇప్పుడు అంత కాని పని ఏం చేసినామో? పక్కింటోడి పెళ్ళాలతో మాట్లాడినామా ఏమే? మా పెళ్ళాలతోనే కదా మాట్లాడినాము. రే, ఇప్పుడు వాళ్ళు పక్కింటోళ్ళ పెళ్ళాలేరా? మౌ,
ఇది అన్యాయం. మేం తాలి కట్టిన పిల్లల్ని పట్టుకునే పక్కింటోడు పిల్లలంటావేందే? అవునవునా, నేనైతే 2 తూర్లు కట్టిన తాలే. మెట్టు తీసుకుని కొడతాను. పెద్ద ఘనకారం చేసినట్టు చెప్తున్నాడు. చూడు, 2 సార్లు కట్టాడంట తాళి. ఆషాఢ మాసం మీరు పెళ్లాలతో మాట్లాడి మమ్మల్ని చంపేస్తారా? మో తెల్లవారితే కదా మా ఆషాఢము. ఇప్పుడు మాట్లాడితే ఏమైంది? రే పంతులేం చెప్పిండారు? సూర్యాస్తమయం గాండించే ఆషాఢం వస్తుందని చెప్పిండారు కదా. మీరు మీ పెళ్ళాల్ని కలవకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు. మో వాళ్ళంటే కొత్త పెళ్లి కొడుకులు, నేను పాత పెళ్లి కొడుకునే. కొత్తగా తండ్రి కాబోతున్నాను. నన్ను కూడా నా పిల్లంతో మాట్లాడిపోతే ఎట్టా? అసలు ఆ మాటకొస్తే నా పిల్లం ఆడికి పోవాల్సిన పనిలే. మేం పొమ్మని చెప్పావా నీ పెళ్ళాన్ని? వాళ్లే తీసుకుపోయారు, మేమేం చేయాలా? సరే తీసుకుపోతే తీసుకుపోయారు. ఏమైనా దుబాయ్ తీసుకుపోయినారా? ఒకే ఇంట్లో తాడు కట్టేసి 2 ఇళ్ళు అని చెప్తే మమ్మల్ని ఏడిపిస్తుంటారు మీరు. రేయ్ బాగాలు ఏరు చేసినాక 2 కొంపలే. అది పక్కిల్లు, ఇది మనిల్లు. పక్కింట్లోకి పక్క చూపులు, దొంగ చూపులు కూడా చూడడానికి ఇయ్యలేదు చెప్తాండా. అమ్మో నేను అడిగిన దానికి న్యాయం చెప్పింది. నేనెందుకు నా పిల్లలతో మాట్లాడకూడదు? ఎందుకు మాట్లాడకూడదంటే ఆవు చేలు మేస్తే దూడ గట్టును మేస్తుందా అని సామెత ఉండదే. ఇన్నావా? ఇన్నా. అయితే ఏంటి ఇప్పుడు దానికి? నువ్వు ఈళ్ల కంటే ముందోడివే. నువ్వు నీ పెండ్లం ఇకలు పక్కపక్కలు అనుకుంటే నీ తమ్ముళ్ళు ఏం చేస్తారు? నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆళ్లు దొడ్డిదారు చూసుకుంటారు. అందుకే నువ్వడ్డమైన గడ్డి తినకుండా నోటికి గుడ్డ కట్టుకో. మో నేనేమన్నా దోడినా కుక్కనా నోటి గుడ్డ కట్టుకునే దానికి? మీవి కుక్క బతుకులేరా? నోటికి బుట్ట కట్టుకున్నా తప్పులేదు. సర్లేమా, ఇప్పుడు దీని గురించి పంచాయతీ ఎందుకో? నేను పోయి పడుకుంటా, నిద్ర వస్తుండదు. నేను మాత్రం చేసేదే ఉంది, పోయి పడుకుందా పదరా. రే యాడికరా పోతుండారు? ఆగండ్రా. ఏమ్మా? ఓ గుడ్ నైట్ మా. అమ్మకి గుడ్ నైట్ చెప్తా మర్చిపోయారా? అందుకే ఆపింది. గుడ్ నైట్ చెప్పండి. గుడ్ నైట్ మమ్మీ. పద. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంగ్లీష్ పద్యం చెప్పినట్టు ఎంత బాగా చెప్పినారు ముగ్గురు కలిసి గుడ్ నైట్. నిజం వచ్చిందో ఆ తర్వాత నాకంతా వివరంగా చెప్పాడు. అలాగే మీరు చేసిన హెల్ప్ గురించి కూడా చెప్పాడు. ఇంత మంచి విషయం మీరెందుకు నాకు చెప్పలేదు? మీరు బాధపడతారని చెప్పలేదండి. హారిక చిన్నపిల్ల, తెలిసి తెలియకుండా మాట్లాడుతుంది. హారిక వాళ్ళమ్మ ఈగోకి పోతుంది. సుమంగలి పిన్ని అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. అఖిల్ ఇబ్బంది పడుతున్నాడు. అప్పటికి భాస్కర్ బావగారు, పావని అక్క హారికకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళమ్మ చేసిన ఇన్ఫ్లుయెన్స్, సుమంగలి పిన్ని చెప్పుడు మాటల వల్ల హారిక ఎవరి మాటలో వినలేదు. లెటర్ రాసిపెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అదే రోజు ఇంట్లో పూజ. స్వామీజీ వస్తున్నారు. ఏం చేయాలో తెలియక ఎలాగైనా హారికని ఇంటికి తీసుకురావాలని వాళ్ళమ్మ అడిగిన మాటిచ్చి హారికని తీసుకొని వచ్చేశాను. హారికకి పనులన్నీ చెప్పాను, కానీ తన వల్ల కాలేదు. దాంతో తప్పనిసరి రివర్స్ ప్లాన్ చేశాం. హారిక దారికొచ్చింది. నాకు తెలియకుండా ఇంత చేశారన్నమాట. మీకు చెప్తే విషయం సీరియస్ అవుతుందని భయపడ్డాను. అత్తయ్య మావయ్యలకి తెలిస్తే కోపడతారు. అందుకే
సీక్రెట్ గా చేయాల్సి వచ్చింది. అంతా మీరనుకున్నట్టే జరిగింది. కానీ అలా కాకుండా రివర్స్లో అయి ఉంటే? నాకు హారికపై నమ్మకం ఉందండి. నగర శివార్లలో దోపిడీ యత్నం, కొత్త జంటని హతమార్చి మరీ నగల చోరీ. అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం, స్కూల్ బస్ తగలబడిపోవడంతో విద్యార్థులు దుర్మరణం. విజయవాడ భూ కబ్జా గొడవల్లో ప్రత్యర్థుల చేతిలో చంపబడ్డ మాజీ వార్డు మెంబర్. అబ్బబ్బబ్బా సుబ్బు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ వార్తలే పెట్టుకుని కూర్చుంటావు. దానిలో చావు కవులు తప్ప ఏమీ ఉండవు. చక్కగా ఏ భక్తి పాటలో వినొచ్చు కదా సుబ్బు. ఎప్పుడు చూడు యాక్సిడెంట్లు, హత్యలు, దొంగతనాలు, ఇదే పాడుగోల. వార్తలు వింటేనే కదే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసేది. ఇప్పుడు అంత అర్జెంట్ గా తెలుసుకొని తమరేం ఉద్ధరించాలో. ఉదయాన్నే శుభంగా మొదలెట్టాలి సుబ్బు. ఇట్ట అశుభాలు వినకూడదు. ఏం చేస్తున్నావు వదినా? ఇప్పుడే ఇదిగో కాఫీ అడుగుతుంటే కాఫీ తీసుకొచ్చి ఇచ్చాను సుబ్బుకి. రండి రండి. అబ్బో, అందరికి బాగా తొందరగా ఉన్నట్టుందే, పొద్దున్నే వచ్చేసినారు. అనురాధమ్మ గారు వచ్చే సమయానికి ఇంట్లో ఉంటే ఫారెన్ వార్తలు వినొచ్చు కదా అని వచ్చేసామమ్మా. సుబ్బన్నకి కాఫీ ఇచ్చావు, మాకు కూడా తలా గుక్కిడిచ్చావనుకో, తాగుతూ కబుర్లు చెప్పుకుందాం. అట్నే ఇస్తాలే, తెస్తానుండు. పద్దక్క, అదే చేత్తో మా అందరికి టిఫిన్లు కూడా చేసావంటే శుభ్రంగా తిని వెళ్తాం. మా పద్దక్క చేతి వంట తినే అదృష్టం ఎప్పుడుకో గాని దొరకదు. సిగ్గు లేకుండా అడిగి మరీ తింటాం. పర్లేదు పర్లేదన్నా, చేసి తెస్తానుండు. భలే అడిగావే. నేను నోరు తెరిచి ఇది కావాలి అని అడగాల ఏంది? నాకేం కావాలో మా అమ్మకి బాగా తెలుసు, అదే తెస్తుందిలే. మీ పద్దు అడిగిందంటే ఏ వడ్డానమో అడుగుతుంది బాబాయ్. మలేషియా మొత్తం తిరిగినా అంత బంగారం దొరకదు. దొరికినా అంత బరువు విమానంలో తీసుకురావడం కష్టం. దెబ్బకి విమానం ఓ పక్కకు ఒరిగిపోతుంది. సుబ్బు, నువ్వు మీద జోకులేస్తే అందరికి టిఫిన్ పెడతాను కానీ నీకు మాత్రం పెట్టను. ఊరికే జోక్ చేశాను లేవే. అది సరే గాని సుబ్బు, నువ్వు కొత్త ఫోన్ తెప్పించుకోవచ్చు కదా. అదేదో యాపిల్ ఫోన్ అంట, చాలా ఖరీదైందంట కదా. అవన్నీ నాకెందుకు బాబాయ్, అవసరానికి మాట్లాడుకోవడానికి నాకున్న ఫోన్ చాలు. మనకి ఆడంబరాలు ఎందుకు చెప్పు. తీయండి ఖాన్ గారు. తీస్తా తీస్తా. ఓకే ఓకే మేడం. మ్యామ్ సాబ్, మీరిద్దరు పరిగెత్తుకుంటురండి. పరిగెత్తదంతా వద్దు, ఇక్కడే తీయండి. ఇదేంటి ఫొటోస్ తీసేసేలా ఉన్నారు? ప్రీ వెడ్డింగ్ జరిపోయేలా ఉంది, ఏం చేయాలి?
తగ్గేదేలే. ఏంటి అలా చూస్తున్నారు? ఓ, మేము ఎక్కడి నుంచి వస్తున్నామనా? ఏం లేదు మావయ్య గారు, ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొట్టి బ్రదరు నేను అలా సైట్ సీయింగ్ అని. బావా, మేము షాపింగ్కి వెళ్ళి వచ్చేసాం. వీడేంటి గ్యాప్ ఇవ్వకుండా వచ్చేసాడు? ఏంటి అందరు అలా ఉన్నారు? ఓ, అర్థమైపోయింది. మేమిద్దరం ఇంతసేపు కనబడకపోయేసరికి ఎక్కడికి వెళ్ళిపోయాం, ఏమైపోయామో అనుకున్నారు కదా. వాళ్ళ రియాక్షన్స్ అన్ని తేడాగా ఉన్నాయండి. నన్ను కన్ఫ్యూజ్ చేసి నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. రౌడీ బేబీ, మన ఇద్దరం ఎక్కడికి వెళ్ళాం? షాపింగ్కి వెళ్ళాం. నాన్న, నువ్వెప్పుడు అంటుంటావు కదా, కోడలు నేను చట్టాపట్టాలు వేసుకొని అలా బయట తిరిగి రావాలని. నీ ఆశని తీరుద్దామని. నోరు మూస్తావా? ఈయన ఇంత సీరియస్ అయిపోతున్నాడంటే మ్యాటర్ తెలిసిపోయి ఉంటుంది. మనం సైలెంట్ అయిపోవటమే బెటర్. అబద్ధం, అబద్ధం, అబద్ధం. నోరు తెరిస్తే అబద్ధం, అడుగు తీసి అడుగు వేస్తే అబద్ధం. నా చుట్టూ ఉంటూ నాతో చెప్పే ప్రతి మాట అబద్ధం. ప్రతి ఒక్కరూ అబద్ధం. ఎవరిని మోసం చేయాలని, ఏం సాధించాలని. మేము అబద్ధం చెప్పడం ఏంటి నాన్నా? మీరు గుడికి వెళ్ళారు, మీరు బయటికి వెళ్ళారు, మీరు షాపింగ్కి వెళ్ళారు. ఇదంతా అబద్ధం కాదా? ఎవరెక్కడికి వెళ్తున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారో, సూర్యకి ఏం జరిగిందో మొత్తం నాకు తెలుసు. అంటే మావయ్య గారు మాట్లాడకండి. విశాల్ ప్రసాదం ఇవ్వడానికి ఎక్కడికి రావాలని పక్కకొచ్చాను. ఎస్, అది కింద పట్టానికి సిద్ధంగా ఉంది. విధిరాత అంటే ఇదేనేమో. విశాల్ ఇక్కడికి వచ్చినప్పుడే అది స్లిప్ అవుతుందని కూడా నాకు అర్థమవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్. ఇన్నాళ్ళు నువ్వెంత జాగ్రత్త పడ్డావో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. నైని రా విశాల్, త్వరగా రా. ప్రసాదం అందరికీ అందినట్టేనా? అమ్మా, అమ్మా,
అమ్మా ప్రసాదం. నేను మళ్ళీ చేస్తాను. నేనే వచ్చేదాన్ని కదా నాన్న. పర్లేదమ్మా. విశాల్, అమ్మా అమ్మా అయ్యో రూపం మారినా ప్రాణాలు నిలబెడితే నా బతుకు అర్థం ఇవ్వటానికి బతికించావు అనుకున్నాను. నా పుట్టుక గురించి తెలుసుకునే అవకాశం ఇచ్చావనుకున్నాను. కానీ ఉన్న బంధాల్ని దూరం చేయటానికైతే ఎందుకు నన్ను బతికించావు? చెప్పయ్యా, ఎందుకు నన్ను బతికించావు? నేను ప్రాణాలతో లేననుకొని ఆయన విషం తాగారంటున్నారు. అది విషం కాదని నాకు తెలుసు. కారణం ఏదైనా ఆయనంటూ ఉంటేనే నేను ఉండేది. కావాలంటే బదులుగా నా ప్రాణాలు తీసుకో. ఆయన ప్రాణాన్ని మాత్రం కాపాడు. నీ మెడలో మాంగల్యమే నీ సౌభాగ్యం. ఆలస్యం చేయకుండా వేసుకో, లేదంటే నీ 5వ తనమే దూరం అయ్యే పరిస్థితులు వస్తాయి. నీ మాంగల్యమే నిన్ను కాపాడుతుంది. అవును, ఆవిడ చెప్పినట్టు వెంటనే నల్ల పూసలు వేసుకోవాలి. అప్పుడు కానీ ఆయనకే కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.